వెళ్తున్నానమ్మా. వెళుతున్నాను అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. అట్టానేమ్మా, ఎల్లొత్తా. నువ్వు మా గూడానికి రావాలా? వస్తానమ్మా, నువ్వొద్దన్నా వస్తాను. మేం రావడం కాదు, మీ అమ్మతో మాట్లాడి నిన్నిక్కడికే తీసుకొచ్చేస్తాం. అప్పుడు మా మంగా నువ్వు కలిసి చదువుకుంటారు. చదువు కోసం మా అమ్మకి దూరం అవ్వాలంటే ఆ చదువు నాకొద్దు జమీందారు బాబు. అమ్మంటే ఎంత ప్రేమ నీకు. చిన్నప్పుడు నువ్వు అంతే, నన్ను తెగ ప్రేమించేదానివి. అమ్మా, మళ్ళీ మొదలు పెట్టావా? ఆగండి ఆగండి. ఏమైంది? ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనమా? అవును చెల్లి, నా నగలు పోయాయి. అయితే వెళ్లి పోలీసులను పిలవండి. కొట్టేసిన వాళ్ళు దొంగలైతే అలాగే కనిపెట్టేదాన్ని, కానీ కొట్టేసిన వాళ్ళు ఈ ఇంట్లో వాళ్లే. ఏంటి? ఈ ఇంట్లో వాళ్ళ నీ నగలు కొట్టేశారా? ఎవరు ఎవరు ఎవరే నీ నగలు కొట్టేసింది? అంటే హ? హ? అంతేనా? అంటే ఏంట్రా, ఇక్కడెవరా ఉన్నారు? అమ్మా, తనని చెప్పనివ్వు. ఏంటి వీళ్ళని చెప్పనిచ్చేది? వాళ్ళ సంగతి నాకు తెలీదా? నగలు పోయాయంటే సర్లే తమ్ముడు, నీ నగలు నువ్వు కొనుక్కో అని డబ్బులు ఇస్తామని అనుకుంటున్నారు. చచా, లేదొదినా, మా నగలు నిజంగానే పోయాయి. ఒట్టు. మాటలు అనవసరం. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి. అది అది ఎవరి మీద ఉంటుంది? ఇదిగో ఈ గంగ మీదే. నానా? అవును, నువ్వే కొట్టేసుంటావు. సాతనైతే నలుగురికి సాయం చేస్తానే తప్ప దొంగ పని చెయ్యను. చాలే, గూడెంలో గంజినీళ్ళకే గతి లేదు గాని బంగారం కనపడితే ఊరుకుంటావా? అక్క, ఆధారాలు లేకుండా నిందలు వేస్తే తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది. డిస్కషన్ అవసరమా? ఇప్పుడు మీ అనుమానం తీరాలంటే గంగా బ్యాగ్ చూపించాలి, అంతేగా? అవును. అమ్మా గంగా. అయ్యగారు, వాళ్ళ మాట నమ్ముతున్నారా? లేదమ్మా. వాళ్ల మాటలు నమ్మడం అంటే నిన్ను అనుమానించడమేనమ్మా. నీ బ్యాగ్ చూపించమంటోంది వాళ్ల అనుమానం తీర్చడానికే కాదు, నీ నిజాయితీ నిరూపించడానికి కూడా. తప్పు చేయకుండా ఈ గంగ ఎవరికి భయపడదు. చూపించండి.
చూశారుగా దీని చేతి వాటం. ఇప్పుడేమంటారు? ఇంకా దాని దొంగ కాదనే అంటారా? కంటి ముందు నేరం కనబడుతుంటే దాన్ని సమర్థిస్తారా? న్యాయం మీరే చెప్పండి. అబద్ధం, మోసం, అన్యాయం. నేను దొంగతనం చేయలేదు. మా అమ్మ మీదొట్టు. నువ్వు మీ అమ్మని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావని తెలుసు. ఆ ప్రేమ నిజం, నీ మాటలు నిజం, నగలు పోయాయనేది నిజం. రెండు నిజాల్లో కనపడేది ఈ నిజాన్నే నమ్ముతాను. అమ్మయ్యా, అది దొంగే అని ఒప్పుకున్నారు. అంతే చాలు. నన్ను దొంగ అని అంటావా అమ్మా? నన్ను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? అదే మా అమ్మ అయితే ప్రాణం పోయినా నమ్మేది కాదు. నువ్వు మా అమ్మవి కాదు కాబట్టి నమ్మావు. నిన్ను అమ్మ అని పిలిచినందుకు నన్ను క్షమించమ్మా. మావయ్య, గంగను వాళ్ళ ఊర్లో వదిలిరా. చూసింది చాలు, పదా. అది దొంగతనం చేసిందని నమ్ముతున్నావా రాజేశ్వరి?
నమ్ముంటే పోలీసులు వచ్చేవాళ్ళు కానీ కన్నీళ్ళు ఎందుకు వస్తాయమ్మా? బాధపడకు రాజేశ్వరి. కొన్ని నిజాలు మనసుకు నచ్చవని తెలిసిన నోరు చెప్పనివ్వదు. అందుకే కళ్ళున్న గుడ్డి వాళ్ళలా, నోరున్న మూగ వాళ్ళలా మిగిలిపోతాం. అవునక్క, ఆ మంగి ఇంకా రాలేదు, ఇంకా రాదు కూడా. అప్పుడు ఈ ఆస్తి మొత్తం నాకే. అదిగో అదే మా ఇల్లు. అమ్మా, మంగొచ్చేసిందే. గూడెం దాంతో కలిసి వచ్చిందేంటి? ఇది కనుక లోపలికొచ్చిందా నా గురించి మొత్తం చెప్పేస్తుంది. ఆగు, మా మంగ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే దాన్ని నువ్వే ఎత్తుకుపోయావా? వసోస్, నీ కంటికి నన్ను ఎలా కనిపెత్తున్నానమ్మా? మీ పిల్లకి ఒళ్ళు కొవ్వెక్కి అడుగుకొస్తే పోనీలే కదా పాపమని బాగా మేపి తీసుకొచ్చాను. ఓ, అంటే ఇది దారి తప్పి అడవికి వెళ్ళిందన్నమాట. సరే, అప్పగించావుగా, ఇక వెళ్ళు. జమీందారమ్మకి అప్పగించాక నువ్వు వండమన్నా వండను. అంటే దిన్నప్పగిచ్చే వంకతో ఇంట్లోకొచ్చి అందిన కాడికి దోచుకుందాం అనుకుంటున్నావు, అంతేగా? ఏమో, నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడు. లేదనుకో నా చెయ్యి అదుపు తప్పే ప్రమాదం ఉంది. అంటే నన్ను కొడతావా? మరి దొంగ అంటే కొట్టక ముద్దెట్టుకుంటారా? చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వెంత, నీ బతుకెంత? నన్ననే దానివా? నీ అన్న కూతురొచ్చి కొన్ని రోజులుండి నగలు దోచుకుపోయింది. మా అదృష్టం బాగుండి నగలతో గంగ దొరికిపోయింది. ఇంతకు ముందే తన్ని తగలేశాం. నువ్వు దాని అత్తవే కదా, నీకు చేతివాటం లేదని నమ్మకం ఏంటి? అందుకే గడప బయటే ఉంచాను. ఇది మనకంటే ముదురులాగుందే. జమీందారమ్మను కలిసి మా వదిన గురించి బాగా ఎక్కించాలి. ఈ మంగన అప్పజెప్పి తొలవో పలవో తీసుకెళ్ళాలి. ఏదో దొంగ అన్నారన్న ఆవేశంలో అలాగనేసినానమ్మా. మీరేట అనుకోకండి. సర్లే, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక వెళ్ళు. లేదు, తను ఎంతో కష్టపడి నేను తీసుకొచ్చింది. గూడెంలో అందరికంటే ఈమె మంచిది. మమ్మీని కలిసాక వెళ్తుంది. ఛ, పంపించేద్దాం అనుకుంటే ఇది అడ్డుపడుతుందేంటి? సరే, ఇక్కడే ఉండు. జమీందార్ రమ్మంటే పిలుస్తాను. అలాగేనమ్మా. దేవుడా, ఈ ఒక్కసారికి దొరికిపోకుండా ఎలాగైనా కాపాడు. అమ్మా, మంగా, 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 అమ్మా, అమ్మా, మన మంగ వచ్చిందమ్మా, మంగ వచ్చింది. మంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఈ అమ్మను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావమ్మా? చెప్పు. అమ్మో, ఇప్పుడు ఈ మంగ గాని మేం కిడ్నాప్ చేసిన విషయం, ఇంట్లోంచి పారిపోమన్న విషయం వాళ్ళ అమ్మకు గాని చెప్పిందో చంపి పారేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చెప్పనివ్వద్దు దేవుడా. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? నువ్వు బయటికి ఎందుకెళ్ళావు? ఎవరు నిన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళెవరో చెప్పమ్మా, ఇప్పుడే, ఈ క్షణమే వాళ్ళ అంతం చూస్తాను. మంగొచ్చేసిందిగా, ఇప్పుడు జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకు? పాపం ఎప్పుడు తినిందో ఏమో, కడుపు నిండా తినిపించండి. అవునవును, బాగా ఆకలిగా ఉంది. మొన్న నువ్వు పెట్టావే, ఆ స్వీట్ పెట్టావా?
మొన్న స్వీట్స్ పెట్టిందా? మంగ 2 రోజులుగా నువ్వు ఇంట్లోనే లేవు కదా, భువనేశ్వరి స్వీట్ ఎలా పెడుతుంది? అమ్మో నిజం తెలిసిపోయేలా ఉందే. చెప్పమ్మా, భువనేశ్వరి స్వీట్ పెట్టిందా? మొన్నంటే మొన్న కాదులే చెల్లి, అప్పుడెప్పుడో పెట్టాను. బాగా నచ్చినట్టుంది, అదే స్వీట్ కావాలి అంటోంది. ఆ, నీ మొగుడికి షుగర్ కదే, నువ్వెలా పెట్టావు? మావయ్యకి షుగర్ అని నువ్వు కూడా తినవు కదా. అమ్మో, దేవుడా ఇరుక్కుపోయి చచ్చానే, ఏం చెప్పాలి? అడుగుతున్నాను కదా, మాట్లాడవే. మంగ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? ఏయ్, ఆ స్వీట్స్ లో మొత్తం మంది ఏమైనా పెట్టి మీరే కిడ్నాప్ చేశారా? హా? ఎంత మాట అన్నారు వదినా? నేను మంగన్ కిడ్నాప్ చేస్తానా? ఆ, లేదంటే నన్ను చేస్తావా? చాచా, అలా అనుమానిస్తుంటే ఉరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది వదినా. ఆ, వద్దులే, మా ఇంట్లో ఫ్యాన్ కాస్త వీక్. అమ్మా, దొంగని దొంగతనం చేశావా అంటే ఒప్పేసుకుంటుందా? నిజం మన మంగే చెప్తుంది. చెప్పమ్మా మంగ, ఈ 2 రోజులు ఎక్కడున్నావు? ఎవరి దగ్గరున్నావు? అదిగో ఆ గూడి మామ దగ్గర ఉంది. అక్కడే నిలబడ్డావేంటమ్మా? లోపలికి రా. పిలుస్తున్నారుగా, లోపలికి రా. మా మంగ మీ ఇంట్లో ఉందా? అవునమ్మా, పాపం దారి తప్పి గూడానికొత్తే మీ బిడ్డ అని తెలిసి మారాండ్లా చూసుకున్నాం. అప్పు చేసి మరీ అడిగింది కొనిచ్చాం. తనకి తిండి పెట్టడానికి మేం పస్తులున్నాం. తనకి నిద్ర పట్టడానికి మేమంతా సేవలు చేశాం. ఏదో పేదోళ్ళం, మా ఇంటికొచ్చిన దేవతకి మేం చేయగలిగిన సేవలు చేసుకున్నాం. జమీందారు బొట్లో పడిపోయినది. బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నామన్న సంతోషంలో డబ్బు నగలు ఇచ్చేస్తుంది. వదిన మీద సిడి చెప్పకపోయినా మంచి చెప్పిన డబ్బులు వచ్చేస్తాయి. నీకేమిచ్చినా రుణం తీరదు. మళ్ళీ నా బిడ్డను చూస్తానో లేదో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికాను. నీ దయ వల్ల నా బిడ్డ నాకు క్షేమంగా దొరికింది. ఇవి నీ సహాయానికి విలువ కట్టి ఇవ్వడం లేదు, నా తృప్తి కోసం ఇస్తున్నాను. తీసుకో. అయ్యో, నాకెందుకమ్మా? అయ్యయ్యో, మీరు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువ. మీరు తీసుకోండి. అమ్మా ఆగు, వాళ్ళకి గాజులు ఇవ్వద్దు. ఎందుకు? నేను వాళ్ళ ఇంటికి వెళ్తే పేడ వాసనలో కూర్చోపెట్టారమ్మా. కారం వేసి అన్నం పెట్టారు, నేల మీద పడుకోబెట్టారమ్మా. పాపమే, వాళ్ళు పేదవాళ్ళమ్మా. వాళ్ళ దగ్గర మంచాలు, ఏసీలు, బిర్యానీలు ఏమీ ఉండవు. అవునమ్మా, నువ్వు వెళితే ఉండడానికి అవకాశం ఇచ్చారు, అది చాలు. వాళ్ళు ఉంచుకోకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసమ్మా. నువ్వు తీసుకో. నో, నన్ను కోరి కొట్టింది, దూరంగా నెట్టింది. ఒళ్ళంతా దెబ్బలు తగిలేలా చేసింది. అలాంటి బ్యాడ్ మనుషులకి నువ్వు హెల్ప్ చేయొద్దు. నిన్ను గౌరీ కొట్టిందా? మా వదినెందుకు కొడతదమ్మా? పాపే పరిగెడత పడిపోయింది. లేదు, నన్ను నెట్టింది. చూసారా, ఎంతక కొట్టినది అంది, ఇప్పుడేమో నెట్టినారు అంటుంది. చిన్నపిల్లలు కదా, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. మీరు ఇయ్యండమ్మా. నో, ఇవ్వద్దమ్మా. అమ్మెత్తానంటే నువ్వొద్దంట విటమ్మా. జమీందారు బిడ్డంటే ఎలా ఉండాలి? అడగకుండానే దానం చెయ్యాలి. ఆ లక్షణం నీలో లేదు, మా గంగలో ఉంది. దాంది మీ రక్తమేమో, అందుకే జమీందారు బుద్ధులు వచ్చాయేమో అనుకున్నాను. కానీ కాదులేమ్మా. ఏమన్నా దాని మా బుద్ధులా? మన బుద్ధులు దానికెలా వస్తాయి వదినా? గూడెంది ఎక్కడైనా జమీందార్ అవుతుందా? అవునవును,
మన బుద్ధులు దానికిలా వస్తాయి? అస్సలు రావు. ఇదిగో చిత్త, అమ్మా. వచ్చిన దగ్గర నుంచి నుంచునే మాట్లాడుతున్నావు. రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం. రా 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 రా. నువ్వు రా చెప్తానా. ఏదో ఉంది, ఏంటో తెలుసుకోవాలి. మంగా భోంచేద్దురామ్మా.